ఇరువురు పెట్టుకోవాలి, ఇరువురు పెట్టుకోవాలి. Kali ikut తల్లి గారికి పచ్చివాతం వచ్చి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. క్లాట్ అవ్వటం వల్ల ఆ తల్లి గారికి అమ్మకి కాలు చేయి పూర్తిగా పడిపోయింది. మేము అడవుడిగా గుంటూరు తీసుకెళ్ళాము. గుంటూరు తీసుకున్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేసాము. ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేసినప్పటికీ అక్కడ 10 రోజులు అడ్మిట్ చేసుకున్నారు ఐసీలో పెట్టి. 10 రోజులు అడ్మిట్ చేసుకున్న తర్వాత వాళ్ళు డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఇంకా మీ అమ్మకి కాలు చేయి రావడం కష్టమయ్యా, 3 నెలలు మందులు వాడాలి, అది వచ్చిన తర్వాత కూడా నేను చెప్పలేను, మీరు వాడుకుంటా తీసుకెళ్ళిపోండి, ఇంకా అలాగే చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి చెప్పి పంపించారు. అప్పుడు ఆ టైంలో నేను ఇప్పుడు ఏం చేయాలి, మంచాలు పడితే చాలా ఇబ్బంది కదా, ఎందుకంటే మంచాలు పడితే ఆమె వెనకంతా పుండ్లు అయిపోతే చాలా కష్టంగా ఉంటుంది, కాలు చేయి పని చేయట్లేదు, ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు నేను అప్పుడు యూట్యూబ్లో కొట్టాను. పచ్చివాదం ఎక్కడ చూస్తానని యూట్యూబ్లో కొట్టినప్పుడు ఇక్కడ ఇడుపులపాడు రాధాకృష్ణ హాస్పిటల్ నాకు కనిపించింది. అది పూర్తిగా విన్నాను, చూశాను. చూసిన తర్వాత అక్కడున్న కాంటాక్ట్ నెంబర్కి నేను కాంటాక్ట్ చేశాను. సార్ మా అమ్మగారికి వచ్చి 10 రోజులు అయింది, తీసుకొస్తే ఎలా చేస్తారు ఏంటంటే, తీసుకురండి బాబు చూద్దామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సార్ వాళ్ళు చెప్పినారు. నేను అక్కడి నుంచి అడ్మిట్ నుంచి డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి వెళ్దామన్న సమయంలో దారిలోనే చెప్పేసి మా పెద్ద దర్శి నుంచి వెళ్తే మోటార్ రిపేర్కి ట్రిప్ వచ్చేసి సార్ హాస్పిటల్కి వచ్చి సార్ దగ్గర చూపించాను. సార్ చూసి బాబు ఒకరు అడ్మిట్ చేయి, అమ్మగారికి కాల్ చేయని వస్తుంది, మేము భయపడాల్సిన పని లేదు అని చెప్తాను ధైర్యం చెప్పి ఉన్నారు. ఆ సందర్భంలో మేము మా అమ్మగారికి మేమైతే గుంటూరులో బాగా ఖర్చు పెట్టాం, అయినా ఉపయోగం లేదు. సార్ని అడిగితే సార్ ఇబ్బంది అవ్వడం లేదయ్యా, నేను చూస్తాను, ఇక్కడ జాయిన్ చేయమన్నాడు. జాయిన్ చేసిన తర్వాత మా అమ్మగారికి 5 రోజులు కొంచెం పర్వాలేదు, కాలు చేయి ముడిచింది, లేపుతుంది. అక్కడైతే కాలు చేయి లేదు, కాలు చేయి పని చేయలేదు. ఇక్కడ 5 రోజుల తర్వాత బాగుంది, 10 రోజుల కల్లా నడిపించాడు. తర్వాత పూర్తిగా ఇవాళ పని చేసుకోగలుగుతుంది, బాత్రూమ్కి వెళ్ళటం కానీ, నడవటం కానీ, కరెంట్ లేకుండా సపోర్ట్ లేకుండా నా పని చేసుకుంటుంది. ఇలా మాకు చాలా సంతోషంగా ఉంది. రాధాకృష్ణ హాస్పిటల్ ఇడుపులపాడు రావటం వల్ల సార్ మురళీకృష్ణ సార్కి చాలా ధన్యవాదాలు సార్. మా అమ్మకు నేను బాగా చేసినారు, థ్యాంక్ యూ సార్. లక్ష్మమ్మ వచ్చినప్పుడు నీకు ఏ కాలు చేతికి వచ్చింది? ఎడం కాలికి వచ్చింది సార్. ఎడం కాలు వచ్చింది. లేచి కూర్చోలేదు అసలు వచ్చినప్పుడు? కూర్చోలేను. నా కొడుకు కూడా నాకు షాకీలు బాగా చేసిండ్రు. నాకు ఇప్పుడు అది సార్ వల్ల బాగుంది. నేను నా పని నేను చేసుకోగలుగుతున్నా. బ్రహ్మాండంగా చూసిండు సారు. ఆయుర్వేద మందులే ఇచ్చింది మనం. ఆయుర్వేద మందులే ఇచ్చిండు సారు. వచ్చినప్పుడు దగ్గు, విపరీతమైన దగ్గు. రోజైతే ఒక రోజు అయితే ఊపిరి ఆయాసం అల్లాడిపోతా ఉంటే సార్కి మళ్ళీ వాళ్ళు కంపౌండర్ ఫోన్ చేసేలేకి సార్ వచ్చి మళ్ళీ మందులు రాసిచ్చేలేకి సగం బతుకలు తగ్గిపోయింది, బాగుంది. ఇప్పుడు సార్ పైకెత్తు, ఆ చేతితోటి చేతితో పైకెత్తు, పైకి లేపు, బాగా లేపు, కింద పెట్టు, కింద పెట్టు. ఇప్పుడు నీ పని నేను చేసుకుంటున్నావా? నా పని నేను చేసుకుంటున్నా. బాత్రూమ్ పక్క దాన్ని పోతున్నా, నా పని నేను చేసుకుంటున్నా. నీళ్లు కాబెట్టి తోడు ఆడబెట్టి పోసుకుంటున్నా. నా పని నేను చేసుకుంటున్నా. దేవుడు మటుకు నాకు ఈ సారు వల్ల కృపనిచ్చిండు, బాగా బాగుంది నాకు.
పర్లేదు. చెయ్యి పైకి ఎత్తు. చేయదు. ఎండి ఆయుర్వేద. ఈ లక్ష్మమ్మ పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఎడం కాలు ఎడం చెయ్యి కదలకుండా అసలు లేవలేని స్థితిలో విపరీతమైన కాఫ్, ఊపిరితిత్తులో బాగా నెమ్ము చేరి ఐసీలో 10 రోజుల నుంచి పెట్టి ఐసీలో తగ్గక చాలా ఇబ్బంది పడితే ఇక్కడ తీసుకొచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఈ క్యాప్సిల్లో, రైట్ క్యాప్సిల్లో ఎక్యూట్ ఇన్ఫెక్ట్ అంటే జనరల్గా ఎక్యూట్ ఇన్ఫెక్ట్ వచ్చినప్పుడు తల రక్తం గడగట్టినప్పుడు జనరల్ ఏమనుకుంటారంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇది మెడిసిన్ లేదు, ఇంగ్లీష్ మెడిసిన్ ఐసీయూలో పెట్టాలి, చాలా డబ్బులు ఖర్చు పెడితేనే కానీ తగ్గదనుకుంటారు. కానీ ఆయుర్వేదిక్లో ఇలాంటి ఎక్యూట్ కండిషన్ని, చాలా సివియర్ కండిషన్ని తక్కువ ఖర్చుతోటి మనము పూర్తిగా తగ్గించవచ్చు అనమాట. ఇప్పుడు 2 నెలలు అయింది లక్ష్మమ్మ తలపంతం చేసుకోగలుగుతుంది. ఎడం చెయ్యి బాగానే ఉంది, ఎడం కాలు బాగానే ఉంది, తనే బాత్రూమ్కి వెళ్ళగలుగుతుంది, నడవగలుగుతుంది. సో ఎవరికైతే కూడా ఇట్లా తలలో రక్తం గట్టగట్టడం కానీ, లేదా తలలో బ్లీడింగ్ అవ్వడం కానీ, చిక్లిపోవడం కానీ అట్లా ఉన్న కండిషన్లో ఉంటే, ఎక్యూట్ కండిషన్ అంటే అప్పుడప్పుడు వచ్చిన కండిషన్లోకి ఆయుర్వేదం చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇది ఎగ్జాంపుల్ అనమాట లక్ష్మమ్మ ఇక్కడ రావడం.